హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జున్ను పాలు లేకుండానే జున్ను రెడీ చేసేసుకుందాం. మన ఇంట్లో కిట్టి పార్టీ అయినప్పుడు, ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు వితిన్ 20 మినిట్స్లో ఈ జున్ను అనేది రెడీ అయిపోతుంది. అచ్చం స్వచ్ఛమైన జున్ను పాలతో చేసినంత మృదువుగా, అంతే టేస్ట్తో ఉంటుందండి ఈ జున్ను. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో మిరియాలు, యాలకులు, సొంటి తీసుకొని ఒక మిక్సర్ జార్లో కానీ ఇలాగా ఒక దంచిన దాంట్లో కానీ పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ తీసుకొని అందులో 1/2 కప్ షుగర్, అలాగే 1/2 కప్ బెల్లం వేసుకోండి. మీకు బెల్లం కావాలంటే 1 కప్ వరకు బెల్లం, లేదంటే పంచదార అంటే 1 కప్ వరకు పంచదార వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా కంప్లీట్గా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ అయిన తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను, ఎక్కడ నాకు గడ్డలు లేవు. సో ఇది చూపిస్తున్నాను కదా, ఇదే అండి జున్ను పౌడర్. అన్ని సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది. సో ఈ జున్ను ప్యాకెట్ యూజ్ చేసి నేను జున్నుని చేస్తున్నాను. ఇప్పుడు పంచదార మిక్స్ చేసిన పాలల్లో ఈ జున్ను పౌడర్ని వేస్తూ కలుపుతూనే గడ్డలు లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన ఈ పాలలోని ఇప్పుడు ముందుగా మనం మిక్సర్ చేసుకున్నాం కదా యాలకులు, సొంటి పొడి, ఆ పొడిని ఒకసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ క్వాంటిటీకి నేను తీసుకున్న ఈ మిక్చర్ పౌడర్ అని సరిపోతుంది. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక ఇడ్లీ పాత్రలోని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా ఒక కప్ పెట్టుకొని అందులో ఈ బౌల్ పెట్టేసి దానికి సరిపడిన మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి మూత పెట్టేసేయండి. దీన్ని 20 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నాకు కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఒకసారి ఫోర్క్తో చూస్తే నాకు ఫ్రెష్గా వచ్చింది ఫోర్క్ అనేది. అంతే అండి, జున్ను రెడీ అయిపోయింది. ఈ జున్నుని ఇక్కడ ఒక టిప్ అండి, మీరు ఒక 20 మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే ఇలా గడ్డ కట్టినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసేసేయండి.